తిరుమల తిరుపతి ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా చంద్రగిరి గెడ్డను సస్యశ్యామలం చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హంద్రి నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలను కళ్యాణి డ్యామ్ కు తరలించే చారిత్రాత్మక ఘట్టం ఆరంభం కానుంది. ఈ నెల 13వ తేదీన మూలపల్లె చెరువు వద్ద సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక 2014లోనే సీఎం చంద్రబాబు ఈ బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ పనులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఊపిరి పోల్చారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 126 కోట్లు కేటాయించగా హంద్రి నీవా బ్రాంచ్ కెనాల్స్ కు కలిపి మొత్తం 1329 కోట్ల భారీ వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టులో భాగంగా నీవా బ్రాంచ్ కెనాలి 53వ కిలోమీటర్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ ను ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి 33 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా కృష్ణా జలాలను కళ్యాణి డ్యామ్ కు తరలిస్తారు. ఈ నీటితో తిరుమల తిరుపతి నగరాల్లోని సుమారు 5 లక్షల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఏటా 450 MCFT నీటిని కళ్యాణి డ్యామ్ కు తరలించడం ద్వారా నీటి నిల్వను స్థిరీకరిస్తారు. అలాగే చంద్రగిరి మండలంలోని 5 ప్రధాన చెరువులను నింపడం ద్వారా 50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీంతో రైతులకు పంటల సాగుపై ధీమా కలగనుంది. ఈ ప్రాజెక్టును వచ్చే 2 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులను వేగవంతం చేస్తూ కృష్ణమ్మ జలాలతో తిరుపతి దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.